రాష్ట్రంలో ఎస్ఎల్బిసి అని ఒక ప్రాజెక్ట్ ఉంది, మీ అందరికి తెలుసా? తెలియకపోతే నన్ను అడుగురు, నేను చెప్తా ఏడుందో. మన నల్లగొండ జిల్లాలో మా అన్న నల్లగొండ మహబూబ్ నగర్ 2 జిల్లాలకు సెంటర్లా మన నల్లమల్ల పులి, అమరాబాద్ పులి, అమరాబాద్ కాడ ఉన్నది మన ఎస్ఎల్బిసి అని ఒక ప్రాజెక్టు. మన రేవంత్ రెడ్డి గారి మహబూబ్ నగర్ జిల్లా అన్నగారు ఎస్ఎల్బిసిలో మీ అందరికీ తెలుసో గుర్తుందో లేదో మర్చిపోయిరో నేను గుర్తు చేస్తా. ఇప్పుడు ఒక 6 శవాలు ఉన్నాయి ఎస్ఎల్బిసిలో, 6 కానీ 7 అనుకుంటా, 6 2 దొరికినట్టున్నాయి. 22 నెలల్లో దాదాపు ఇప్పుడు 10 నెలలు కావస్తుంది వాళ్ళకు చనిపోయి. 10 నెలల 8 నెలలు, యావరేజ్ 8 నెలలు వేసుకోరాదు. 8 నెలలకెళ్ళి మన రేవంతుల వారి సర్కారు కానీ ఇగో ఇట్లా తలకాయకు రుమాలు కట్టుకొని రింగులు తిప్పుకొని కట్టుకునే ఉత్తమ కుమార్ రెడ్డి ఉత్తమ పురుషుడు కానీ, నీళ్లు వాటర్ కలిపే మునగాడు వెంకటన్న కానీ, చెట్టు గుద్ది చచ్చిపోయే మునగాళ్ళు కానీ ఆ శవాలను తీసే దమ్ము లేదు. 22 నెలలుగా ఈ రాష్ట్ర సర్కారు ఎస్ఎల్బిసిలో ఆడాన పని చేసి మొదలపడేది లేదు. కానీ ప్రాజెక్టు కడతాం, ఫుల్ఫిల్ చేస్తామంటారు. అయ్యేపోతుంది ప్రాజెక్టు, ఫుల్ కట్టేస్తామంటారు. అంటే మనం ఇంకా డైరెక్ట్ ఇట్లా గౌరవ పోసుకొని తాగాలి, నీళ్ళు ఇట్లా వంచుకొని తాగొచ్చు అనమాట ఎస్ఎల్బిసిలోకి వెళ్ళి. కేసీఆర్ తిడతారు ఏడిపోయినా. అట్లా కాదు మీదండి. వైఎస్ రాజశేఖర్ ఒక దుర్మార్గుడు అని తిట్టాలి మీరు సంసారాలు అయితే. వైఎస్ రాజశేఖర్ ఒక దుర్మార్గుడు నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాలను మోసం చేసి దొంగనా కొడుకు లెక్క ఎస్ఎల్బిసిలా ఆ ఒక దరిద్రమైన ప్రాజెక్టు ఓపెన్ చేసి వాడు పోతిరెడ్డి పాడు పొగ కొట్టుకొని తోడుకొని పోతే మేము మూసుకొని పడుకుంటే సన్నాసి నా కొడుకు అని చెప్పాలి. అది చెప్పాలి అవుతామన్నా, అది చెప్పాలి వెంకటన్నా, అది చెప్పాలి రేవంత్ అన్న, మీరు అది చెప్పాలి. మీ చేతగాని సర్కార్లు, కాంగ్రెస్ సర్కార్లు ఏ రుచనా కొడుకులైతే ఆ రోజు ఎస్ఎల్బిసి అనేది ఒకటి మొదలు పెట్టి మూసుకొని పండుకున్న దద్దమలు నల్లగొండ మహబూబ్నగర్లో మీ ఎదవని చెప్పాలి. మీ దద్దమలం అయితే, మీ సన్నాసులం అయితే ఇవాళ పోతిరెడ్డి పాడు పొగ కొట్టి ఆదివాడు తోడుకొని పోతుండు అంటే గేట్ వాళ్ళేమో ఆడుకుంది, ప్రాజెక్ట్ ఏమో మనకుంది. గేట్ వాళ్ళేమో ఆనకాడుంది. నోట్లో ఉంచుతారు మిమ్మల్ని, మీరు చెప్పకూరు, నాకు మండుతుంది. గేట్ వాళ్ళు ఉన్నాడు కదా, తిప్పి ఎటుపోతాడు తిప్పేది. వాడు ఎస్ఎల్బిసి పేరుతో డ్రామాలు ఆడి పోతిరెడ్డి పాడు పొగొట్టుకొని మూసుకొని పండుకోరు కదా. రాజన్న దేవుడు అంటారు కదా, అని సంఘ నాకు పోరి కొడుకున్నాడు, సంఘ నాకు పోరి. అట్లా మీకు రోషం వస్తే చూద్దాం. ఇంకా చూడు నాయన మునగాళ్ళు ఒక్కొక్కరు సిగ్గు లేకుండా పోతారు, సిగ్గులు అన్నీ వదిలేసిపోతారు. సన్నాసులను తెలిసినా సరే మనకేది సిగ్గిరా, మన సౌటల వేరేది అన్నట్టుగా పోతూనే ఉంటారు వాళ్ళు. 10 ఏళ్ళైనా 10 మీటర్లు తోవలే, 10 ఏళ్ళైనా 10 మీటర్లు తోవలే. ఇగో ఇదే వెలుగు పత్రిక రాసుకొచ్చింది. కేసీఆర్ గింతే తోమిండు, గింత తోమి వదిలిపెట్టిండు, మేము మిగతా ఇంత తోముతామని వీళ్ళే రాశారు. ఇప్పుడు ఈ సన్నాసి ఏమంటుండు, 10 మీటర్లు తోవలే అంటుండు. మనం గుడుంబా సెంటర్లో చూపుతామట మనది. ఓడేమో గుడుంబా సెంటర్ సోపతి, ఓడేమో రుమాలు కట్టుకొని ఐన్స్టీన్ తెలియలేక ఫీల్ అవుతాడు. తెలివికల్లా దద్దం వాళ్ళు కదా, చాలా తెలివికల్లే. అందువల్ల 10 మీటర్లు అంటారు. ఇగో రాజకీయ కారణాలతో ఎస్ఎల్బిసిని కేసీఆర్ పక్కన పెట్టిండు. చూద్దామా, టైం ఇస్తాన్నారు ఏమంటారు నీకు. నెక్స్ట్ 3 సంవత్సరాలు ఉంది ఎగ్జాక్ట్గా, ఇంకొక నెల ఎక్కువ. నీకు దమ్మున మునగాడైతే, నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దమ్మున మునగాడైతే, మీ వెంకరెడ్డి దమ్మున మునగాడైతే నిన్ను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు నిజంగా కాంగ్రెస్ సర్కారు ఇంకా నాకేమో వచ్చిపోతుంది, మంచిగా వస్తున్నాయి, చాలా పెద్దగా వస్తున్నాయి. మునగాడ అనేటువంటి ఉన్న కాంగ్రెస్ లో ఉంటే ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నేను ఒకవేళ పూర్తి చేయకపోతే మీ జీవితంలో ఇక నాకేం మంచిగా చండాలంగా వస్తున్నాయి కానీ కేసులు అవుతుంటున్నాయి. చేస్తారా నేను చెప్పిన పని? మనం ఊర్లలో ఇట్లా కొట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఇట్లా కొట్టుకొని తిరుగుతూ ఉంటారు. అది చేపిస్తారు మరి జనాలు, దానికి సిద్ధమని ఒప్పుకోరి. ఇగో మా చేత కాదు, మీ సన్నాసులను ఒప్పుకుంటాం. కేసీఆర్ సన్నాసి అని అంటున్నాం కదా, కేసీఆర్ సన్నాసి అంటానికి మేము చేసి చూపిస్తాం, మా దగ్గర దమ్ముంది. మీ 3 ఏళ్లలో ఎస్ఎల్బిసి అయిపోకూడదని ప్రమాణం చేసి విమానం తిరిగి చూద్దాం. నువ్వు ప్రమాణం చేసి నువ్వు తోలేడు, ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వు పోలిసింది ఏం లేదు కదా. ఇప్పుడు ఎస్ఎల్బిసి అనే ప్రాజెక్టులో మరి చనిపోయిన శవాలు ఎప్పుడు వాళ్ళు
బతుకొచ్చిరు. మీ చేతగాని దరిద్రమైన సర్కారు వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అల్ల బొక్కలు తప్ప ఏముండవు. అస్థికలు ఆనికి తీసుకుపోయి శ్రీశైలం ప్రాజెక్ట్ వేసి దేవుని దండం పెడతారు. బొక్కలు తీసుకురారు మీ దగ్గర దమ్ముంటే. ఆ దమాకు లేని దద్దమ్మ రుమాలు కట్టుకుంది తిక్కలోడు. ఆ తిక్కలోని తీసుకురామని చూద్దాం. తిక్కలోడు కాదు తెల్లి కల్లోడా మరి. మీ దరిద్రమైన నోరు, మీ నోరుకు మొక్కాలే. ఏదొస్తుంది ఎంత పునకోర మాట్లాడినా మాట్లాడతా. సిగ్గులజ్జ లేదుగా మరి మనకు. అది ఉంటే మాట్లాడకపోదు. ఇంకేంది, వాళ్ళ నిర్వాహకంతో 2000 కోట్ల ప్రాజెక్టు 4600 కోట్లకు చేరింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా టన్నెలు పూర్తి చేస్తాం. ఇంకా వీకిరి తీరి నాకేం అర్థం కావట్లే అన్న. ఎస్ఎల్బీసీ పోయినా అన్న. ఇంకా నోరప్పలోడు నోరుండే ఊరండి లోకంలో సామెత ఉంది. నోరప్పలోడు ఇంకా వేస్తూనే ఉన్నాడు. ఇంకా మైక్ ముందర పెడితే ఇంకా వేసుడే, ఇంకా దించుడు ఉండదు. ఇంకా ఏత్తాండి అలా నరుకుతుండు. ఏ నరుకుర్యా ఏయిర్యా మాటల డైలాగులు మాట్లాడుతూనే ఉండాలి. లుచ్చా పనులు చేస్తూనే ఉందాం. మనకేందిరా, మనకేం సిగ్గా ఎగ్గా, మనకేమిటికిరా. ఏమంటావు రేవంతా అంతేనా? ఏం లేదు, కేసీఆర్ మిత్రుడు పురాణం పెట్టిడు. ఇప్పుడు రామాయణం షురు చేసిండు. మరి ఇంకా ఎప్పుడు కోసెళ్తుందో ఇది. ఇంకా తిట్టుడే. మన కృష్ణా జిల్లాలో మన వాటా కోసం ట్రిబ్యునల్లో కొట్లాడుతున్నామని వెల్లడి. ఏది పారంగా వాడు పోతిరెడ్డి పాడు పొగొట్టుకొని 4 రోజుల ముందు గేట్ లేపుకొని వాడిపోతాడు. వాడు మంగళారతి వెళ్తాడు. ఆ తర్వాత పోయి గేట్ లేపుదామా? అలా నాగార్జున సార్ కుడికాల నీళ్ళు పోతుంది. ఉత్తమన్న రిమాల కట్టుకొని తిక్కరం లెక్క వచ్చి మంగళారతి వెళ్తున్నామా? 26 గేట్లు ఓపెన్ చేసిర్రు. తాగుడు ఓడి తాగుతాను, ఆందోడు తాగుతుంది నీళ్లు. 8 ప్రాజెక్టు తెలంగాణ వచ్చింది. ఏ సన్నాసి ఉంది ఇక్కడ? కాంగ్రెస్ సర్కారు ఉన్నది. వద్దున్న నాయన. టన్నెల్ వద్ద ఎయిర్ బోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే. దీన్ని తెలుగులో రాయి రేవంత్ అన్నాను ఒకసారి. పోనీ ఇంగ్లీష్లో రాయి. నేను నీ చదువు లెస్ వస్తుంది కదా. నీ అంత మేధావి నిన్ను కాదు. కానీ ఈ అంటానుగా ఆ టెక్నాలజీ పేరన్నా ఇంగ్లీష్ వస్తుందా మీకు? మనమేమో ఓడే చెట్టు గుర్తుకొని వచ్చేదా, ఓడే నీళ్ళు వాటర్ కలిపేదా, ఓడే రుమాలు కట్టుకుంది కదా. ఎవరికి తెలివి ఉంది దీని గురించి? ఏ హెలికాప్టర్ వేసుకురు, బొమ్మలు దిగిర్రు, రైట్ శబాష్ టాటా పోతాన్నా అయిపోయింది. నేను మొత్తుకునేది ఇందుకే పోయినట్టు కొడతాను. నువ్వు పోయింది ఏసీఎల్బీసీ పూర్తి చేస్తారట నాయన. మొదలైంది ఆ పని. చనిపోయిన శవాన్ని నన్ను తీసిర్రా? తీసే దమ్మేమని ఉందా? ఏరియల్ సర్వే చేస్తావు. ఎర్రి సర్వే అంటారు. ఏరియల్ సర్వే కాదు, ఎర్రి లేచినట్టు కొడతావు నీకు. కేసీఆర్ తెచ్చే ఎర్రి లేచింది. అంత మించి నువ్వు చేయగలిగేది ఏం లేదు ఆయన. ఇక మన పుల్లు బాలు నాయక్ గారు, వెంకటన్న గారు, రేవంత్ అన్న గారు, ఉత్తమన్న గారు ఈ అంతా పరమానందే శిశుల ముఠ పోయి ఇక బొమ్మ దిగింది అంతే. అది పూర్తిగా నమ్ముతుంటే నాకు చెప్పు. నేనైతే నమ్మను. కాంగ్రెస్ సర్కార్ దగ్గర దమ్ము లేదు. వాళ్ళు చేయలేరు, కట్టలేరు. లేదు కడతాను నమ్ముకుంటే నాకు చెప్పు, మాట్లాడదాం.